వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్న లొకేషన్ పేరేచెర్ల కార్పొరేషన్, గుంటూరు లిమిట్స్. ఔటర్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో 4 లైన్స్ మెయిన్ రోడ్డు. పేరేచెర్ల నుండి నరసరావుపేట వెళ్ళే మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంటుంది. 35 ఎకరాల వెంచర్, సిఆర్డిఏ రెరా అప్రూవల్ తోటి ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌసులు, విల్లాస్ ప్రాజెక్ట్ అండి. గజం 18,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ కూడా గజానికి 10,000 రూపాయల వరకు వస్తుంది. ప్రైమ్ లొకేషను, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, గ్రౌండ్ వాటరు, రెడీ టు కన్స్ట్రక్షన్ లొకేషన్, నో పొల్యూషన్ జోను. క్యాపిటల్లోకి వెళ్ళటానికి కూడా ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. దగ్గరలో రైల్వే స్టేషను, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి. టెంపుల్స్, పార్కులు ఉన్నాయి. మీరు చూస్తున్నది మెయిన్ రోడ్డు. ట్రాన్స్పోర్ట్ కూడా చూడండి. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. వెంచర్ డెవలప్మెంట్స్ 60 అడుగులు మెయిన్ రోడ్డు, అడ్డ రోడ్లు 40 అడుగుల రోడ్లు వస్తాయి. ఈ పండగ సందర్భంగా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సైట్ విజిట్ కోసం సంప్రదించండి. పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబరుకు ఫోన్ చేయగలరు. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాపిటల్ అమరావతిలో రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ మార్గంలో అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.57 కిలోమీటర్లు, 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లను పరిశీలించి ఇందులో 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ స్టేషన్లు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ లో మారిస్తే తిరుపతికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ పొడవు మరో 53.5 కిలోమీటర్లు పెరగనుంది. అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో 2 వరుసల లైన్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419.4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి.
హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కు 576.6 కిలోమీటర్లు, 558.2 కిలోమీటర్లు, 621.8 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లు పరిశీలించారు. ఇందులో